ముఖ్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొత్త బిచ్చగాడు అంటే హరీష్ రావు కొత్త బిచ్చగాడు అంటాను. కొత్త బిచ్చగాడు ఎవరు ప్రజలకు అందరు గుర్తు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండకం మా పాలమూరు జిల్లాకు అదృష్టం. ఎందుకంటే ముఖ్యంగా పాలమూరుకు రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టు పేరు పెట్టి మొత్తం 6 రిజర్వాయర్లు 6 5 కంప్లీట్ చేశారు. నాదపూరు, ఏదుల, ఒట్టెం, అదేవిధంగా కర్వెన, ఉదండపూరు 80% పైన పనులు పూర్తయినాయి. కాలువలకు కూడా గత ఎలక్షన్ కన్నా ముందు 5,200 కోట్లు మంజూరు చేశారు కాలువలకు కూడా. అవి కాలువలు కంప్లీట్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాల వరకు ఆ పని చేస్తలేరు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారితో కూడా ఏంటంటే నీ కర్వేన ప్రాజెక్టు ఆయన కట్టించారు. రిజర్వాయర్ కట్టించేటప్పుడు నువ్వు ఏడున్నావో, నీకు కొత్తగా ఉన్నావో పాతగా ఉన్నావో నువ్వే చెప్పాలి. రాత్రి బావులు కష్టపడి మేము కూడా అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, అప్పుడు ఎమ్మెల్యే మేము పోయినాం. రాత్రిపూట ఆడ వండుకొని నిద్ర చేసి కూడా ప్రాజెక్టులు కంప్లీట్ చేసాడు. ఇదే జూపల్లి కృష్ణారావు గారు అప్పుడు కూడా మంత్రి గారు ఉన్నారు. ఆయన మమ్మల్ని దొరకపోయి కూడా చూపించాడు ఎట్లా పనులు అవుతున్నాయని. ఇప్పుడు ఏదో ఆయన వేరే విధంగా మాట్లాడుతున్నారు చెప్పలేం, కానీ అప్పుడు మమ్మల్ని దొరకపోయి ఎన్నోసార్లు ఎంత ఫాస్ట్గా అవుతున్నాయి, ఎంత వేగంగా జరుపుతున్నాయి చూడురని. అంత వేగంగా జరిపించిన వ్యక్తి హరీష్ రావు గారు. కాబట్టి మీరు అట్లా మాట్లాడితే ఇప్పుడే మా మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు చెప్పన్నారు, మీ తాన్న చెక్ డ్యామ్లు ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి. మా ప్రాంతంలో కేసీఆర్ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మీకు అంత ఇక్కడ కూడా సోదరుడు ఉండడు, లేక అక్కడ కాకురైనా మా తాన కష్టం బోరికైనా నీళ్ళే లేకుండా బోర్లు వేస్తే బోర్లు ఎండిపోయేది. కరెంటు లేక నానా అవసరం పడ్డా మా కాంగ్రెస్ గవర్నమెంట్లో అది చెప్పనికి రాదు. ఆ విధంగా కాకుండా ఒకటి ఏంటంటే ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నాం. మా తాన ఎప్పుడో కాకతీయుల రాజుల కాలంలో కంటే చెల్లెను పునరుద్ధరించినందుకే మా తాన వర్షాలు వాటి చెల్లు నిండి బోర్లు నడుచుకుంటూ మంచిగా పంటలు పండించినాం. 10 ఏళ్ళ కింద మా తాన ఇంత పంట ఎప్పుడు ఉండవాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ చెల్లర మరమ్మతులు, దాని తగ్గట్టు కరెంటు అవన్నీ ఇచ్చేపట్టుకునే రైతులు సంతోషంగా పంట పండించుకోరు. అవన్నీ మర్చిపోయి మీరు ఒకటే అన్ని అబద్ధాలు ఆడితే పర్ఫెక్ట్ ఉండరు. అబద్ధాలు ఆడి ఎవరు మించి ఉండడు. కానీ అబద్ధాలు ఆడకుండా చేసిన దానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేసినట్టు మేము చేసిన టెంకాయలు కొడతారు. విచిత్రం అంటే మేము చేసినట్టు మేమే చేసామో టెంకాయలు కొడతారు. అట్లా కాకుండా మీరు చేయండి, ఇంకా అభివృద్ధి చేయండి. ముఖ్యమంత్రి కూడా పాలమూరు జిల్లా ఆయన ఉన్నాడు కదా, వాడిని కూడా వాళ్ళ సహకారం తీసుకొని ఎక్కువ చేయండి. ఇప్పుడు 6 రిజర్వాయర్లు 5 కంప్లీట్ అయింది. ఒకటి మా లక్ష్మీదేవపల్లి ఉండదు, అది 9 ఏళ్ళ 5 రిజర్వాయర్లు కట్టినాం. ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది కదా, ఇప్పుడు లక్ష్మీదేవపల్లి ఒకటే రిజర్వాయర్ ఉండదు, అది కంప్లీట్ చేసి ఇల్లు అండి. కాబట్టి పని చేయండి, కానీ పనికి మాలిన మాటలు అబద్ధాల మాటలు మాట్లాడకూడదని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.